ఆదిద్దరుళా శ్రీశైలపాత్రం దీపజ్ఞాదిగుణాన్వయదేంద్రమాధరం మణిం లక్ష్మీనాథమారంభా గుణమధ్యమాత్మదాచార్యపర్యంత వందే గురు పరంపరాం గోనిత్య माता पिता युवदे तनया युवदे सर्वं दमेन वदन्मया नामात्य रघुलाभिरामं श्रीमत्तदङ्गिरगुलं प्रणमामि भगवत्तला इदं धरत्तमराट्यपट्टनाथरीपट्टिलाशेखरे योगिवाः भक्ताङ्ग्रेण परकालेन्द्रमस्य श्रीमत्पराङ्गमणिं प्रणतोत्मनित्यन्दे இன்னமுதாண்டே நண்புகழ்வே இதத்தார் முத்துக்கழுதேரும் கடல் மல்லை புறத்தார் கொண்டாய் தாயார் அன்பே தகாளியா ஆலமே நையாக ஏண்டோரே சேந்தாய் ஏடேரியா அன்போரோகே ஞானாத் சூடார் வீராக் கேத்தினே நாரானார்க்கே ஞானாத் தமிழ் ஓரிந்தனா அன்பே தகாளியா ஆலமே நையாக ஏண்டோரே சேந்தாய் ஏடேரியா அன்போரோகே ஞானாத் சூடார் வீராக் கேத்தினே நாரானார்க்கே ஞானாத் தமிழ் ஓரிந்தனா శ్రీ వెంకటేశ మహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్తా శ్రీ వెంకటాక్షధరణీ హృదుపత్యకాయాం యా శ్రీసుకస్య నగరే కమలాకరే భూతి భగవతి జయ జయ పద్మావతి హే భాగవత నికర బహుతర భయకర బహులోద్యమయమ సత్మాయతి హే. పరమ పావనమైనటువంటి దివ్యధామం ఈ తిరుసుకనూరులో ఆవిర్భవించి ఆనంద నిలయుని నిరంతరం హృదయంలో ధరించి సమస్తమైన జీవరాశికి కూడా సకల ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి తల్లి పద్మావతి మాత శ్రీనివాసుని హృదయంలో వ్యూహలక్ష్మిగా ఇక్కడ స్వతంత్రలక్ష్మిగా అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం అని ప్రోళ్ళ సత్పాని పద్మాన్ ఆ అమ్మ అద్భుతమైనటువంటి ప్రేమరాశి.
ఈనాడు చక్కగా ఆ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వరుణుడికి ఆనందం ఎక్కువైనదేమో ఓల జల్లులుగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అమ్మ కదా ఆ హరి అంతరంగ అయినటువంటి అలర్మేల్ మంగ ఈనాడు దివ్యమైనటువంటి పాంచరాత్ర ఆగమ అనుసారంగా బ్రహ్మోత్సవాలు రాత్రి పెద్ద శేషవాహనంతో ప్రారంభమై ఈనాడు మరలా శేషవాహనం మీద ఆ శ్రీ విభునిగా స్వామి హృదయంలో ఉంటుంది కదా, అదే స్థితిని అంగ ప్రత్యంగ సౌష్ఠవము శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తల్లిని గురించి ఆ హనుమంతుడు సుందరకాండలో అంటాడు, అరే రే సాక్షాత్తుగా రామచంద్రమూర్తిలాగానే ఉన్నదే, అదే అవయవముల పొందికతో ఉన్నదే అని ఆశ్చర్యాన్ని పొందుతాడు. అంటే ఉపాసనా సిద్ధి కలిగినటువంటి ఆ ఉపాసకుడికి తన ఇష్టదైవం యొక్క రూపాన్ని సంతరించుకోవడం సహజంగా జరుగుతోంది అని. అలాంటి అపురూపమైనటువంటి స్థితిగా అమ్మ ఈనాడు ఆ పరమపదంలో ఆ శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య రూపం తాను ధరించి ఆ భక్తుల హృదయాలలో నిలిచి ఆ మాతృమూర్తులంతా చక్కగా కోలాటాలు వేస్తూ భగవన్నామ భగవతి సంకీర్తన చేస్తూ ఉంటే ఆ జియర్ స్వాముల యొక్క గోష్ఠి సాగుతూ ఉంటే వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణ వేద మంత్రపాఠం జరుగుతూ ఉంటే కోలాటాలు కళా బృందాలు తమ తమ విద్యలని అమ్మ ఎదుట ప్రదర్శిస్తూ, అమ్మ అంటే అనురాగ ప్రపూర్ణ కదా, అమ్మ అంటే ప్రేమ స్వరూపం కదా, అమ్మ ఎదుట ఏ స్థితి అయినా సరే ఎండ కానీ వాన కానీ ఏమైనా కానీ ఆ అమ్మ మాకు సర్వారాధ్య అని ఆ అమ్మ ఎదుట తమ యొక్క విద్యలని ప్రదర్శిస్తూ పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. ఒక్కొక్క సమయంలో ఎంతో ఆనందాన్ని ఇస్తోంది ఈ సన్నివేశం కూడా. ఈనాడు ఆ అమ్మతో కలిసి 4 వీధులలో వర్షంలో తడుస్తున్నా అమ్మా జయ జనని జయ జయ పద్మావతి జయ హే అని ఆ తల్లి కనుచూపు ప్రసరించి తమ మీద ఆనందంగా నృత్య నాట్యాదులతో దౌర్యత్రక విశారదులైనటువంటి వారు. అంటే నృత్యము గానము వాద్యము ఈ 3 గనక ఒక వ్యక్తి చక్కగా అందిస్తే వారిని తౌర్యత్రిక విశారదులు అని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి అలాంటి ఆయా నిత్య నాట్య గాన సంకీర్తన కోవిదులైనటువంటి వారంతా కూడా చక్కగా నాట్యాలు చేస్తూ భగవన్నామాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆళ్వారులు ఆచార్యులు మహానుభావులంతా కూడా అమ్మ వైభవాన్ని చక్కగా కీర్తించారు. ఆ లక్ష్మీ గద్యంలో చక్కగా విశేషమైన వైభవాల్ని చూపిస్తారు. ఆ క్షీరసాగర కన్యక ఆ మహాలక్ష్మి వేల్పుల రాణి కదా, ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా చక్కగా ఆమె కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారానికి ఎప్పుడెప్పుడు ఆమె అనుగ్రహం కలుగుతోందా అని ఎదురు చూస్తూ ఉంటారట. స్వామివారి యొక్క సాన్నిధ్యం ఆనందాన్ని కలిగిస్తే అమ్మ యొక్క సాన్నిధ్యం శాంతిని కలిగిస్తోందిట. అందువలనే శాంతి విమానము అని అమ్మ యొక్క స్థానానికి ఆ విమానానికి ఒక పేరు శాస్త్రాల్లో ఆగమ శాస్త్రం చెప్తారు. లక్ష్మీదేవి కూడా స్వామి దగ్గర ఆయన ఆరాధనా విధానాల్ని గ్రహించిందిట. శేషుడు అరుడు లక్ష్మి
ఇలాగ వీరంతా 5 రాత్రులలో ఆ స్వామి సాన్నిధ్యంలో కూర్చొని ఆయా శాస్త్ర విశేషాలను ఉపదేశాత్మకంగా స్వీకరించారు. పంచరాత్రులలో ఆ విధంగా భగవద్ ఆరాధనా విధానాల్ని గ్రహించారు కాబట్టి పాంచరాత్రము అంటే రాత్రి శబ్దం జ్ఞానసూచకమని కూడా చెప్పారు. కాబట్టి ఈనాడు తండోపతండాలుగా బృందాలుగా ఆ భక్తజనానీకం అంతా కూడా ఆ భగవంతుని యొక్క పట్టపురాణి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి దేవ్యా కారుణ్య రూపయా అని పరమ ప్రేమ స్వరూపిణైనటువంటి అమ్మ తన నాథునిలాగనే ఆ పెద్ద శేష వాహనం మీద 7 పడగల నీడలలో స్వామి రూపాన్ని ధరించి అమ్మ స్వామివారు ఏ విధంగా అయితే ఆ మోహిని వేషము ఇలాగా ఇవన్నీ ధరిస్తారో ఆయనైనా ఏమిటి, నేను కూడా నా స్వామి యొక్క రూపాన్ని ధరిస్తాను అన్నట్లుగా అమ్మ గదాధారి అయి సవ్యం పాదం ప్రసార్య అని ఆ ఉపాసకులు ఏ విధంగా అయితే ధ్యానిస్తారో ధ్యానగమ్యమైనటువంటి స్థితిని మనకు అందిస్తూ ఈనాడు ఈ తిరుసుకనూరు సుఖయోగి తపస్సు చేసి ఆనాడు భాగవత ప్రవక్త కదా ఆయన 18,000 శ్లోకాలతో ఆ కృష్ణావతార వైభవాన్ని అందించారు. అలాంటి ఆ సుఖయోగి యొక్క ఆశ్రమ ప్రాంగణమే ఈనాడు మనం ఉండేటువంటి ఈ స్థానం. ఆకాశ మహారాజ పట్టణమైనటువంటి నారాయణ వనం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కూడా ఉన్నది. ఇది ప్రత్యేకంగా ఆ స్వామివారు తపస్సు చేసి పద్మ సరోవరాన్ని తయారు చేసి సూర్యుణ్ణి చాలా ప్రియమైన భక్తుడు అని భవిష్యోత్తర పురాణం చెప్తోంది సూర్యుడు. అందువలనే సూర్యుణ్ణి ప్రతిష్ఠించి ఆ కమలాలు వికసించడానికి సూర్యకిరణ ప్రసారం కావాలి కదా.
ఓషధీనా గోరసేనా उत्पर्जन्यस्य शुष्मेणोत् अस्थाममृतान् अन्विद्यनो अन्तरिक्षमनो अन्विह्यदित्याः सदः तदोऽसि आदित्याः सदः आसीद अस्तभ्नाद्या अंतरिक्षमिमीत परिमाणं पृथिव्या भुवनानि सम्राट् सम्राडिति सम्राट् वरुणस्य व्रतानि वनेषु अंतरिक्षं दतान् वाजमर्वत्सो अर्वत्स्वित्यर्वतोऽसु अग्निजासु हृत्सो हृत्स्विति हृतोऽसु वरुणो भिक्षो अग्निं दिवि सूर्यमदधात् सोममद्रौ जातवेदसमिति जाता वेदसं देवं वहन्ति केतवः इति केतवः कृषे विश्वाय सूर्यमिति सूर्यं एतं धोरुषाः वनश्रू वनश्रू अवीरहणौ अवीरहणौ ब्रह्मचोदनौ ब्रह्मचोदनौ वरुणस्य वरुणस्य स्कम्भनं असि वरुणस्य स्कम्भसर्जनमसि असि प्रत्यस्तः प्रत्यस्त इति प्रति अस्तः पाश इति पाशः महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदा हस्ते महालक्ष्मी नमोस्तुते अम्मा నీకు నమస్కరిస్తున్నాం తల్లి. అమ్మ నీరాజనములు అందుకుంటూ ఉన్నది. చూడండి ఒక్కసారి ఆ భక్తజన కోటి అంతా కూడా ఒక సంద్రములాగా ఉంటే వారు ఇచ్చేటటువంటి నీరాజనములను స్వీకరిస్తూ ఇంతవరకు జరిగినటువంటి చతుర్వేద పారాయణ పాఠన క్రమాన్ని అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో అమ్మ చిరునగువుతో కూడినటువంటిదై శ్రవణం చేసి ఆ చేస్తూ ఉండే సమయానికి దేవతలంతా హర్షాతిశయంతో అమ్మయందు ఉండే అనురాగముతో ఒక్కసారి ఆ వర్షాన్ని ఒక పుష్ప జల్లులాగా చక్కగా కురిపించారు అన్నట్టుగా ఉన్నది. చూడండి మాడవీధులయందు తెలంగాణ రాష్ట్రము నుంచి వచ్చారు. ఒక రాష్ట్రము కాదు, ఒక దేశము కాదు, పద్మ సరోవర దక్షిణ ప్రాంతమైనటువంటి వీధి యందు అమ్మ చక్కగా పెదశేష వాహనాధిష్ఠితి అయి చక్కగా విహరిస్తూ ఉన్నది కదా. నిన్న చినశేష వాహనయ్యి ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఉదయం పెదశేష వాహనాన్ని అధివసించి అమ్మ అంటే 7 తలలతో కూడినటువంటి, అందుకనే అనంతాశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని అన్నట్టుగా నేను నాగులలో అనంతుణ్ణి అని స్వామివారు సాక్షాత్తు సెలవిచ్చారు. అటువంటి ఆ పెదశేష అంటే శేషశయన వాహనుడైనటువంటి స్వామినే తాను కూడా స్వామి మనోనుకూలే, విష్ణు మనోనుకూలే అని ధ్యాన శ్లోకాదులందు వచ్చినట్టుగా స్వామివారి యొక్క మనస్సుని అనుసరించి ఉన్న తల్లి కనుక
ఆయన ఏ కార్యముని ఆచరిస్తే తల్లి కూడా దానిని ఆయననే అనుసరిస్తూ ఉన్నదా అన్నట్టుగా అక్కడ స్వామివారికి పెదశేష వాహనం, ఇక్కడ అమ్మవారికి కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవముల యందు భాగముగా ఇక్కడ పెదశేష వాహనాన్ని అధివసించి మాడవీధులందు ఆమె విహరిస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేష శ్రియస్య శ్రీనివాసస్య సాంగిణః. స్వామిని అక్కడ సేవిస్తూ ఉండే ఆ శేషుడు ఇక్కడ అమ్మవారి యొక్క ఇంగితముని గ్రహించినటువంటి వాడై, అమ్మా నీ సేవకు కూడా నేను సిద్ధమే తల్లి అని ఆ పెదశేష వాహనముగా 7 పణులతో కూడినటువంటి ఆ అనంతుడు ఇక్కడ అమ్మవారికి వాహనముగా కలిగి ఉన్నట్ట. అందుకనే ఆయన్ని భుజగోత్తమ అంటాం స్వామివారిని. అటువంటి ఆ శేషుడు తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామిని ఫణామణివ్రాతమయూఖమండల ప్రకాశమానోదర దివ్యధామిని. విశేషమైనటువంటి జ్ఞానము, బలము ఇవన్నీ కూడా కలిసినటువంటి వాడు కదా అనంతుడంటే. అనంతః అన్నారు అందుకే ఆయన్ని. తన యొక్క ఫణామణి పంక్తుల చేత ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి అమ్మవారి యొక్క ఆ శాంతి నిలయాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాడుట. చూడండి, అది ఇక్కడ మనకి చక్కగా దేదీప్యమానమైనటువంటి వైభవాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీభూ సమేతుడైనటువంటి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం అన్నట్టుగా ఆ స్వామివారి యొక్క వేషముని ధరించినటువంటి ఆ చక్కగా పిల్లలంతా కూడా అనేకమైనటువంటి రాష్ట్రముల నుంచి, ఇతర రాష్ట్రముల నుంచి వచ్చి అమ్మవారి యొక్క సేవ కోసమై వారి యొక్క భజ సేవాయామనన్నట్టుగా వారి యొక్క వేషములతో, వేషధారణలతో అమ్మని ప్రీతిని పొందిస్తూ ఉన్నారు. అమ్మ యొక్క పాదములని చూడండి. ఆ నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాతని శ్రీమద్ రామాయణంలో లక్ష్మణస్వామి వారు, ఆయన అనంతుడేగా కనుక ఆ అంశతో కూడినటువంటి స్వామి రామచంద్రమూర్తి వారు అంటారు, స్వామి లక్ష్మణ ఒక్కసారి మీ వదన గారి యొక్క ఆభరణములేమో దర్శించు అని. అంటే అన్నయ్య నాకు ఏవీ తెలియదు, కేవలం ఒక్క ఆ పాదములు అమ్మ ధరించుకునేటటువంటి నూపురే త్వభిజానామి, వాటిని మాత్రం నేను బాగా గ్రహించగలను. ఎందుకనిట నిత్యం పాదాభివందనాతు, ప్రతినిత్యము కూడా ఆ పాదములకి నమస్కరించుకునేవాడుట స్వామి. ఎవరు? లక్ష్మణస్వామి. అలా మనం అమ్మ యొక్క పాదములని ఆశ్రయించి ఉండాలి. ఎందుకని? ఆ పాదములే కదా మన భవసాగరముని దాటించేటటువంటివి. చూడండి, ఇక్కడ మాడవీధులయందు చక్కగా అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణ వస్త్రధారణులై అనేక మంది వారి వారి యొక్క ఆ నాట్య భంగిమలతో అమ్మని అలరారుస్తూ ఉన్నారు. అమ్మ టీవీ చూడండి ఒక్కసారి. ఆ కాలు మీద సింహాసనాధిష్ఠితయై వాత్సల్యమైనటువంటి పూరితమైన ముఖ వర్చస్సుతో కూడినటువంటి ఆ పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి తల్లి కదా. ఆమె స్వతంత్రముగా ఆవిర్భవించింది. అందుకనే ఇక్కడ అమ్మవారికి స్వతంత్ర వీర్యలక్ష్మి అని నామం. మనకి ఆగమశాస్త్రాదులన్నీ కూడా పాంచరాత్ర్యాగమ శాస్త్రానుసారం ఇక్కడ క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే మనకి పాంచరాత్రస్య కృత్యస్య వక్తా నారాయణ స్వయం అని అనంత దయాంతరంగ తల్లి అయినటువంటి అల్వేల్ మంగమ్మ ఇక్కడ నిత్య నీరాజనాన్ని స్వీకరిస్తూ ఉన్నది.
తల్లి చూడండి ఎంత ప్రసన్నవదనయ్యి ఉన్నదో కదా. ఇక్కడ శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీ పాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అమ్మని స్తోత్రం చేస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. మనమే కాదు చూడండి, ఆ జియ్యంగార్లుని వారిని ముందు పెట్టుకుని వెనక ఆచార్యవరేణ్యులంతా కూడా ఆ ఛత్రములని ధరించిన వారై అమ్మవారి యొక్క ఆ ముందు వాహనానికి ముందుగా జియ్యంగార్ల యొక్క దర్శనం, ఆచార్యవరేణ్యుల యొక్క దర్శనం మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషంగా భావించాలన్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం కాకపోతే ఈనాడు ఈ తిరుచానూరు, ఈ శ్రీ సుఖనూరే తిరుచానూరుగా మనం మారినది అటువంటి సుఖమహర్షుల వారు తపస్సు చేసినటువంటిది. సుఖమహర్షుల వారే కాదండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే 12 సంవత్సరములు తపస్సు చేశాడుట ఇక్కడ. అటువంటి సుఖ బ్రహ్మన్ననంటాం. శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఎన్ని రోజులలో? 7 దినములలో అన్నారు. కనుక 7 రోజులలో పరీక్షణ్ మహారాజుకి ఉపదేశించినటువంటి మహానుభావుడే. సముడై ఎవ్వడు ముక్తకర్మ చేయుడై సన్యాసి అయ్యుంటిన్ బోవ ఓహో కుమారయంచు వ్యాసుండు చీరంగా. అంటే ఎందుకు ఈ పద్యం చెప్పుకోవడం అంటే సుఖమహర్షుల వారి యొక్క వైభవం అత్యంత అద్భుతమైనటువంటిది. అటువంటి మహానుభావుడు సముడై ముక్తకర్మ చేయుడై, కర్మలనన్నిటినీ కూడా విడిచిపెట్టి, ఆయన విడిచిపెట్టలే, కర్మలన్నే విడిచి వెళ్ళిపోయాయిట ఒక్కొక్కటి. ఆ సమస్థితిని చక్కగా పరిపాలించినటువంటి మహానుభావుడు అన్నారు. వ్యాసమహర్షుల వారు పిలుస్తూ ఉన్నారట కుమార అని. ప్రకృతి అంతా కూడా తన్మయతతో చక్కగా ఆ వృక్షములన్నీ తలలూపుతూ ఉన్నాయిట. అమ్మ చూడండి అన్నీ శ్రవణం చేస్తూ ఉన్నది. చక్కగా ఆమె యొక్క ఆ పద్మపత్రముల వంటి విశాలమైన నేత్రద్వయముతో కూడినటువంటి తల్లి అమ్మా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. దేవతలందరి చేత పూజించబడే తల్లివి కదా. భక్తులంతా కూడా చూడండి పుష్పములని సమర్పించుకుంటూ ఉన్నారు. అక్కడ అమ్మ వేంజేపు చేస్తే అక్కడ ఆ అమ్మ యొక్క పాదముల యందు ఆ పుష్పములన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు భక్తులంతా. ఎన్నో జన్మల పుణ్యం లేదండి ఈ రోజు కోసం. ఈ అమ్మ యొక్క పెదశేష వాహనాధిష్ఠిత అయి ఉండే అమ్మ యొక్క వైభవాన్ని, ఆ వర్చస్సుని, ఓజస్సుని ఇంకా చూడండి ఇక్కడ తమిళనాడు రాష్ట్రం నుంచి అనేక మంది భక్త బృందాలు ఆ పద్మావతి శ్రీనివాసులు కళ్ళకి కట్టినట్టుగా మనకి లేదు. పార్వతీ పరమేశ్వరులు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాం. కూచిపూడి నృత్యాభినయంతో లలనామణులంతా కూడా నాట్యం చేస్తూ ఉన్నారు. క్షీరసాగరం అలాగా ఇక్కడ ఆ వర్షముతో జలములతో సంద్రములాగా ఉండే మాడవీధుల యందు చక్కగా వారు నాట్యాన్ని చేస్తూ ఉంటే వెనక ఆ శ్రీనివాస పద్మావతి శ్రీనివాసులు కానీ వేషధారణ భూయిష్ఠులైనటువంటి వాళ్ళు అలాగే పార్వతీ పరమేశ్వరులు గారిని దర్శిస్తూ ఉంటే ఇక్కడ అమ్మకి నీరాజనాలని సమర్పిస్తూ ఉన్నారు అర్చక వరేణ్యులు. ఇంకా చూడండి అమ్మ మెల్లమెల్లగా ఆమె వస్తూ ఉన్నదిట. శ్రీ విష్ణు పత్ని సరసీరుహాక్షి ధర్మార్థకామాది ఫలప్రదాత్రి నారాయణి స్వర్ణమయీ సుగాత్రి మాంగళ్య వృద్ధిం కురుతాన్మయీ శ్రీ. అమ్మా శ్రీ అంటే ఏమిటన్నారు? నిత్యానపాయిని అంటారు అమ్మని.
నిత్యానపాయిని అంటే స్వామివారు ఏ అవతారముని ధరిస్తే అమ్మ కూడా స్వామివారిని అనుసరించే వస్తూ ఉంటుందిట. ఆనాడు లక్ష్మిగా వచ్చినది, సీతమ్మగా వచ్చినది, రుక్మిణిగా వచ్చినది, ఈనాడు పద్మావతీదేవిగా, స్వతంత్ర వీర్యలక్ష్మిగా అమ్మ ఈ శ్రీ సుకనూరు గ్రామంలో, ఈ తిరుచానూరు పట్టణములో, పద్మ సరోవరములో పద్మగర్భితయ్యై ఆమె ఆవిర్భవించింది. శ్రీ విష్ణుపత్ని సరసీరుహాక్షి. అమ్మని ఎంత చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నారో చూడండి. ధర్మార్థ కామాది ఫలప్రదాత్రి. అమ్మ యొక్క దర్శనం చేసుకుంటే ఏం లభ్యమవుతుందండి అన్నారుట. నాబోటి ఎవరో ఒక మూర్ఖ శిఖామణులు ఉంటారుగా, మాకేమైనా లాభం ఉన్నదా అని. అంటే అమ్మ యొక్క దర్శన వైభవాన్ని, ఆ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే అమ్మ యొక్క ముఖ సౌందర్యాన్ని చూసే ఆ భాగ్యాన్ని పొందేటటువంటి ఒక మహానుభావుడు అంటారమ్మా, నీ యొక్క ముఖ సౌందర్యాన్ని, నీ యొక్క దర్శన భాగ్యాన్ని కనుక పొందితే ధర్మార్థ కామాది ఫలప్రదాత్రి. ఏమిటిస్తుందిట తల్లి? లాభాపేక్షతో కూడిన వాళ్ళంగా మనం కలియుగంలో ఉండేవాళ్ళం కనుక ధర్మార్థ కామాది ఫలప్రదాత్రి. ధర్మార్థ కామములని ఫలములుగా ఇస్తుందిట. అంటే ధర్మార్థ కామములు అంటే విడివిడిగా ఎప్పుడూ మనం చూసుకోకూడదు. ధర్మము, అర్థము, కామము అని. ధర్మ సహితమైనటువంటి అర్థం, ధర్మ సహితమైనటువంటి కామం సహేతుకమైన సకామయుతలమై ఉండాలన్నారు. వాటిని ఇచ్చేటటువంటి తల్లి కదా అమ్మా నారాయణి. స్వర్ణమయీ సుగాత్రి. చూడండి, ఆ జియ్యంగార్లు చక్కగా వారు దర్శన భాగ్యమే చాలన్నారు. ఆ ఆదిశేషుని యొక్క ఆ పనులని దర్శించుకుంటే మన లోపల ఉండేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ నశిస్తాయి అన్నారు. శ్రీ పద్మావతీదేవ్యై నమః.
చూచుక కుంకుమతో నియతారుణితా తొలనీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అధివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాहि హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితా నిగమై కమలాలయితాన పరంగలయే కరవేణురవావస గోపవధు శతకోటివృతాత్ స్మర కోటి సమా प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेव सुतान्न परङ्गलये अभिरामगुणाकरदासरदे जगदेकधनुर्धरनीरमते रघुनायक राम रमेश विभो वरदो भव देवदया जलदे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखायमोघशरम् अपहाय रघुत्वयमन्यमहं न कञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरधस्ते पदाम्भोजयुग्म प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
சாதித்தருளாயிர